కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరమివ్వని చందంగా ఉంది. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబరాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కొండంత సంతోషంతో హైదరాబాద్కు రావడం, నిరాశతో వెనుతిరిగిపోవడం విద్యార్థుల వంతు అవుతుందని ఆరోపించారు. ప్రచార ఆర్భాటం పక్కనబెట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.